హలో అండి. హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఇప్పుడు మనము ఇంట్లో ఉన్న చెట్టు నుండి కరివేపాకు కోసుకొని కరివేపాకు రైస్ తయారీ విధానము చూద్దాము రండి. ఈ చెట్టుకు కరివేపాకు కోసి తర్వాత కడిగి నీట్గా ఇలా ఆరబెట్టాను. మన రైస్ క్వాంటిటీని బట్టి కరివేపాకు వేసుకోవాలి. ఈ రైస్ హాఫ్ కేజీ రైస్ ఈ కరివేపాకు ఇంత వేసుకోవాలి. ఈ కరివేపాకు అంతా తీసి ఇలా మిక్సీ జార్లో వేసి వెల్లుల్లి ఒకటి వేసేసి పచ్చిమిరపకాయలు 6 చిన్నగా కట్ చేసి వేసి జీలకర్ర 1 స్పూను, ఇలాచీ పౌడర్ కొంచెం వేయాలి, మంచి స్మెల్ ఉంటుంది. వేసి మెత్తని పేస్ట్ చేయాలి. ఇలా మెత్తని పేస్ట్ చేసిన తర్వాత ఇది పక్కన ఉంచాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి కాగనివ్వాలి. మనం ముందుగా రైస్ వండి పక్కన ఉంచాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత వేరుశనగ పప్పులు 1 కప్పు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పక మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత వేరుశనగ పప్పులు వేసి వేయించండి. మంచి టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆవాలు జీలకర్ర 1 స్పూన్ వేయాలి. పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2 చిన్నగా కట్ చేసి వేయాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనము రెడీగా మిక్సీ వేసి పెట్టుకున్న కరివేపాకు పేస్టును ఈ పోపులో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్మెల్ పోయే వరకు వేయించండి. పచ్చివాసన ఇలా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసి 1 మినిట్ అలా కలిపేసి సాల్ట్ చూసి వేసుకోండి, మీ టేస్ట్కు తగినంత. రైస్లో కూడా సాల్ట్ వేసి ఉడకబెడతాం కాబట్టి ఈ పేస్ట్లో కూడా చూసి సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు రైస్ ఈ పేస్ట్లోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా రైస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ రసము కట్ చేసి పిండాలి. ఇలా నిమ్మకాయ రసం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. భలే టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతేనండి, కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త సంవత్సరం మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.